ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మీ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. ఇవాల్టి వీడియోలో సీజన్ స్పెషల్ అయిన మామిడి పండు యూజ్ చేసి షీరా రెసిపీని మీకు చూపిస్తున్నానండి. దీన్ని మరొక రకంగా పిలవాలి అంటే కేసరి అనొచ్చు, లేదా మ్యాంగో హల్వా అని కూడా అనొచ్చు. చాలా సింపుల్ గా చెప్పాలి అంటే ఈ రెసిపీ ప్రిపరేషన్ కోసం నేను ఒక మీడియం సైజ్ లో ఉన్నటువంటి బంగినపల్లి మామిడి పండు తీసుకున్నాను. దాని పైన తోలు మొత్తం పీల్ ఆఫ్ చేసేసాను. మామిడి పండుకి లోపల ఉన్న గింజ పార్ట్ అనేది రిమూవ్ చేసేసేయాలి. మామిడి పండుని వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టు ఇలా రఫ్ గా పీసెస్ లాగా కట్ చేసుకుని ఒక మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ రెసిపీ ప్రిపరేషన్ కోసం బాగా పండినటువంటి ఎనీ కైండ్ ఆఫ్ మామిడి పండు అనేది మీరు యూజ్ చేసుకోవచ్చండి. నేను బంగినపల్లి తీసుకున్నాను కదా అని మీరు కూడా బంగినపల్లి తీసుకోవాల్సిన అవసరం లేదు. మీకు అందుబాటులో ఉన్న ఏ మామిడి పండు అయినా తీసుకోండి, బట్ మేక్ షూర్ అది బాగా పండింది అయితేనే ఈ రెసిపీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మిక్సీ జార్ లో వాటర్ అనేది ఏమీ యూజ్ చేయకుండా మామిడి పండుని బాగా ఫైన్ ప్యూరీ లాగా గ్రైండింగ్ చేసుకోండి. నేను ఈ రెసిపీ ప్రిపరేషన్ లో టోటల్ గా హాఫ్ కప్ ఆఫ్ మ్యాంగో ప్యూరీ అనేది యూజ్ చేశాను. సో నేను ప్రిపేర్ చేసిన క్వాంటిటీకి చూపించిన మెజరింగ్ కప్ తోనే రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మెజర్మెంట్ అనేది చూపిస్తాను ఈ రెసిపీ ప్రిపరేషన్ లో. అందరి దగ్గర మెజరింగ్ కప్స్ ఇంట్లో అవైలబిలిటీలో ఉండవు కాబట్టి మీరు స్టాండర్డ్ మెజర్మెంట్ ఉండటం కోసం ఏదైనా గిన్నె కానీ లేదా చిన్న టీ గ్లాస్ తో కానీ మెజరింగ్ అనేది చేసుకోండి. సో దానివల్ల మీకు ఇంగ్రీడియంట్స్ అనేవి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తో కుదిరి రెసిపీ అనేది పర్ఫెక్ట్ గా కుదురుతుంది. స్టవ్ మీద కొంచెం వెడల్పుగా ఒక పాన్ పెట్టుకున్నాను. అందులోకి 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకుని లో హీట్ లోనే వాటిని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రైయింగ్ చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నేతిలోకి కొన్ని కిస్మిస్ వేసి వాటిని కూడా లో హీట్ లోనే పఫప్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన వీటిని కూడా ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మీరు కావాలి అనుకుంటే సన్నగా తరిగి పెట్టుకున్న బాదం పలుకులు కూడా లో హీట్ లోనే ఫ్రై చేసుకోవచ్చు. ఎనీవే ఈ నట్స్ యాడింగ్ అనేది కంప్లీట్లీ ఆప్షనల్ అండి. ఈ రెసిపీ ప్రిపరేషన్ లో మీకు ఇష్టం ఉన్నట్టే యాడ్ చేసుకోవచ్చు. అలాగే మీకున్న అవైలబిలిటీని బట్టి కూడా యాడ్ చేసుకోండి. రెగ్యులర్ గా ప్రిపేర్ చేసుకునే హల్వా, కేసరి రెసిపీస్ కాకుండా ఇప్పుడు సమ్మర్ లో మామిడి పండు బాగా దొరుకుతుంది కదా. సో ఒక్కసారి ఈ రెసిపీ అందరూ తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది యూనిక్ ఫ్లేవర్ తో. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత పాన్ లో లెఫ్ట్ ఓవర్ ఉన్న నెయ్యిలో ఒక హాఫ్ కప్ బొంబాయి రవ్వ తీసుకున్నాను. అంటే నథింగ్ బట్ సూజీ, ఉప్మా రవ్వ, సెమోలినా అంటాం అది. మనం మ్యాంగో ప్యూరీ ఎంత తీసుకుంటామో ఈక్వల్ క్వాంటిటీలో ఈ రవ్వ క్వాంటిటీ అనేది తీసుకోవాలి. ఇప్పుడు లో హీట్ లోనే ఈ రవ్వ నుంచి మంచి సువాసన వచ్చి కలర్ అనేది కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ టర్న్ అయ్యే వరకు లో హీట్ లోనే ఫ్రైయింగ్ చేసుకోవాలి. మీరు పాన్ లో పెట్టి వదిలేకుండా కలుపుతూ ఉండాలి, లేదా రవ్వ అనేది త్వరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఫ్రై అయిపోయిన ఈ రవ్వని ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న అరకప్పు రవ్వకి 1.25 కప్పుల వాటర్ అయితే పర్ఫెక్ట్ రేషియోతో సరిపోతుందండి. నేను ఇందాక స్టార్టింగ్ లో మెన్షన్ చేసినట్టు నేను హాఫ్ కప్ ఉండే మెజరింగ్ కప్ తో మీకు అన్ని చూపిస్తున్నాను. సో అందుకని నేను 2 హాఫ్ కప్పులు వాటర్ పోసి తర్వాత ఒక 1/2 కప్పు వాటర్ పోసాను. సో టోటల్ గా 1/4 కప్ వాటర్ అనేది ఈ రెసిపీ ప్రిపరేషన్ లో యూజ్ చేశాను. వాటర్ అనేది హై హీట్ లో ఒక పొంగు వచ్చే వరకు బాయిలింగ్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఫ్లేమ్ ని లోకి అడ్జస్ట్ చేసుకుని 3/4 కప్పు షుగర్ అనేది యాడ్ చేశాను. షుగర్ మనకి పాకం రావాల్సిన అవసరం లేదండి. షుగర్ అనేది వాటర్ తో బాగా కలిసేలాగా ఒక 2 మినిట్స్ పాటు లో హీట్ లో కుక్ చేసుకోండి. తర్వాత స్టార్టింగ్ లో ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి బొంబాయి రవ్వని ఈ కడాయిలోకి వేసేసేయండి. రవ్వని వాటర్ షుగర్ బాగా బ్లెండింగ్ అనేది చేసుకోండి. ఒక 2 మినిట్స్ లో హీట్ లోనే కుక్ చేసుకోవాలి. వేసిన తర్వాత కంటిన్యూస్ గా లో హీట్ లోని 2 మినిట్స్ పాటు మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఆరల్స్ సూజీలు వేయటం వల్ల మనకి వాటర్ లో లంప్స్ లాంటివి ఏర్పడిపోయి టెక్స్చర్ మొత్తం పాడైపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో 2 మినిట్స్ తర్వాత మీకు స్టార్టింగ్ లో గ్రైండ్ చేసి చూపించినటువంటి హాఫ్ కప్ మ్యాంగో ప్యూరీని ఈ స్టేజ్ లో యాడ్ చేసేస్తున్నాను. రవ్వ, ప్యూరీ ఇదంతా కూడా బాగా బ్లెండింగ్ అయ్యేలాగా కలుపుకోండి. తర్వాత కడాయికి సరిపడా లిడ్ అనేది పెట్టేసి ఈ మిశ్రమం అనేది కొంచెం దగ్గరకు వచ్చే వరకు, అలాగే పాన్ నుంచి సెపరేట్ అయ్యే స్టేజ్ వరకు లో హీట్ లోనే కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అవుతున్నప్పుడే నేను ఒక హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసానండి. సారీ, ఆ వీడియో క్లిప్ మిస్ అయిపోయింది. నాకు ఈ రెసిపీ ప్రిపేర్ చేయడానికి టోటల్ గా 10 మినిట్స్ టైం పట్టింది. సో చాలా క్విక్ గా ఇన్స్టెంట్ గా ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినా, లేదా క్విక్ గా ఏదో డెజర్ట్ ప్రిపేర్ చేయాలన్నా కూడా ఈ సమ్మర్ లో ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. సో వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టు ఇలా పాన్ నుంచి సెపరేట్ అవుతున్నప్పుడు ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసే ముందు నేను లాస్ట్ లో మరింత డెలిషియస్ గా అవటం కోసం ఇది ఒక 1 టీ స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేశాను. ఎనీవే ఈ స్టేజ్ లో నెయ్యి యాడింగ్ అనేది కంప్లీట్లీ ఆప్షనల్. సో ఇప్పుడు ఇందులో స్టార్టింగ్ లో ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ కూడా వేసి బాగా కలిపి డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేసుకోవటమే. సో నేను చూపించిన ఈ మ్యాంగో షీరా రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఈ సమ్మర్ ఎండ్ అయ్యేలోపు ఒక్కసారైనా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ని నా కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ నచ్చింది, ఇంట్రెస్టింగ్, హెల్ప్ఫుల్, యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే
తప్పకుండా వీడియో లింక్ని ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తెలుసుకోవడం కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ కూడా మర్చిపోకుండా సెలెక్ట్ చేసుకోండి. మ్యాంగో రెసిపీస్ మరికొన్ని పైన ఐ కార్డ్లో చివరి ఎండ్ స్క్రీన్లో షేర్ చేస్తాను. కుదిరితే ఆ రెసిపీస్ కూడా ఒకసారి చెక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీ